నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. జూలై 22 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ జరగబోతుంది. కౌన్సిలింగ్ సంబంధించి చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా ఆలోచనలు ఉంటాయి. ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే గవర్నమెంట్ కాలేజా, టేకింగ్ అథారిటీ కాలేజెసా, లేకపోతే కన్వీనర్ కోటా కాలేజెసా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో శంకర్రావు సార్ ఉన్నారు. సార్ని అడిగి పూర్తి డీటెయిల్స్, అసలు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది సార్ మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, మనం అనుకున్నట్టు మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాము. నీట్ యూజీ కౌన్సిలింగ్ అనేది మన శనివారం ప్రకటించారు. ఎలా ఉండబోతుంది, స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాలి అనేది చెప్తూ ఉన్నారు. అది నిజమేనా? ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి? నీట్ రాసిన విద్యార్థులు, పేరెంట్స్ అందరూ కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అసలు చాలా రకరకాల డౌట్స్. అంటే ఈ స్టేట్ ర్యాంక్స్ అనౌన్స్ చేయడం చాలా డిలే అయింది సార్. ఎప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన 1 వీక్ లోపు స్టేట్ రిజల్ట్ వచ్చేది. సో కోర్టులో రకరకాల కేసులు ఉండటం వల్ల డిలే అయిపోయింది. సో మొన్న సుప్రీంకోర్టు యూజీ నీట్ మీద ఉన్న అన్ని కేసుల్ని కొట్టేయటం వల్ల ఫైనల్గా మొన్న రీసెంట్గా స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనం ఇంతకు ముందుగా అనుకున్నట్టుగానే సుమారుగా 410 అరౌండ్ 410 మార్కులకి తెలంగాణలో సీట్ అవ్వడానికి అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ. అది ఒక 5 మార్కులు ఇంకా తగ్గొచ్చు రియల్ కౌన్సిలింగ్ వచ్చేసరికి. ఒరిజినల్గా అయితే 410 మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో అదేవిధంగా స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా ఉండటం జరిగింది. సో దాని తర్వాత రీసెంట్గా ఎంసీసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో రేపు జూలై 18 రోజు అఫీషియల్గా వాళ్ళు వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్ పెడతారు. అంటే సీట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటంటే అసలు దేశవ్యాప్తంగా ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వాటిలో ఒక్క దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏమేంటి, వాటిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో ఎంత పర్సంటేజీ దీని ద్వారా ఫిల్ చేస్తామనేది డీటెయిల్స్ మొత్తం అఫీషియల్ వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్ పెడతారు. అంటే ఎందుకంటే అది ఎవ్రీ ఇయర్ కొంత మారుతూ ఉంటాయి. అంటే కొన్ని కాలేజీల్లో సీట్లు పెరగటం కానీ, కొత్త కాలేజీలకు పర్మిషన్ రావటం కానీ, ఇలాంటి వాటి వల్ల కొంత సీట్లలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆ సీట్ మ్యాట్రిక్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అనౌన్స్ చేసిన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా అసలు దేంట్లో ఫిల్ చేస్తారు సీట్లు అనేది చాలామందికి ఉన్న డౌట్లు. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేసేదండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా సీట్లు. అంటే 100 సీట్లు ఉంటే దాంట్లో 15 సీట్లు, 200 సీట్లు ఉంటే 30 సీట్లని ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ద్వారా భర్తీ చేస్తారు. అన్ని స్టేట్స్లో, దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్లో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 15% కోటా. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఆల్ ఎయిమ్స్, జిప్మరు, అలానే మనకి డీమ్డ్ యూనివర్సిటీస్, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అలానే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది. సో ఏఎంయూ ఉంది, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని. సో ఇలాంటి మన ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా, ఆల్ ఎయిమ్స్, జిప్మరు, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీసు, సెంట్రల్ యూనివర్సిటీసు, బిహెచ్యు, ఏఎంయు, సో ఇలాంటి వాటిల్లో ఉన్న సీట్లన్నింటినీ కూడా అంటే గవర్నమెంట్లో 15%, మిగతా వాటిలో 100% సీట్లు ఫిల్ చేస్తారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ అవుతాయి. అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అన్ని స్టేట్ కోటా కిందకి రావు కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. సో ఈ కాలేజెస్లో అంటే దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ, ఎయిమ్స్లో కానీ, జిప్పర్లో కానీ, ఏఎఫ్ఎంసీలో కానీ చేరాలనుకునే విద్యార్థులందరూ కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది. సార్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఇటు అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. దీని ప్రక్రియ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అసలు? అదేనండి, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అంటే 18th రోజు మనకి సీట్ మ్యాట్రిక్స్ అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఒరిజినల్ కౌన్సిలింగ్ అనేది మనకి 21st స్టార్ట్ అవుతుంది. అంటే 21st రోజున మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మొదలవుతుంది స్టూడెంట్స్కి. అంటే అందరూ స్టూడెంట్స్ కూడా ఎంసీసీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి. అంటే వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అని, నీట్లో వచ్చిన ర్యాంకు, వాళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ ఏవైతే వాళ్ళు వెబ్సైట్లో అడుగుతారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో, అవన్నీ కూడా డీటెయిల్స్ ఆన్లైన్లో. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొత్తం కూడా ఆన్లైన్ ప్రొసీజర్ అండి. వీళ్ళు ఫిజికల్గా
ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అప్పుడే ఉండదు. ఓకే ఓకే. సో వీళ్ళు ఫిజికల్గా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే సీట్ అలాట్ అయిన తర్వాత మాత్రమే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సీట్ అలాట్మెంట్ ఏంటంటే ముందు రిజిస్ట్రేషను, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ ఎలా ఉంటుందంటే అండి, జనరల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఇట్లా రిజర్వేషన్ కేటగిరీస్ అన్నిటికీ 500 రూపీస్. ఇది గవర్నమెంట్ కోటా కోసం. అదే డీమ్డ్ యూనివర్సిటీస్ కోసం అయితే అది 5000 ఉంటుంది అనమాట రిజిస్ట్రేషన్. ఎవరైతే దానికి ఇంట్రెస్టెడ్ ఉంటారో అవి కూడా అప్లై చేయాలనుకుంటే ఆ ఫీజు కట్టాలి. అదర్వైజ్ ఈ 1000 రూపీస్ రిజిస్ట్రేషన్. ఇది నాన్ రిఫండబుల్. అంటే వాళ్ళకి సీటు వచ్చినా రాకపోయినా, వాళ్ళు చేరినా చేరకపోయినా ఇంక ఈ ఫీజు అనేది రిఫండ్ ఉండదు. ఇది కాకుండా సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి గవర్నమెంట్కి కొంత అమౌంట్ ఉంది, అట్లానే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్కి అయితే ఎక్కువ ఉందన్నమాట. సో డీమ్డ్ యూనివర్సిటీస్కి వాళ్ళు 2 lakhs కట్టాలి సెక్యూరిటీ డిపాజిట్. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది నాన్ రిఫండబుల్. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం నాన్ రిఫండబుల్. అంటే వాళ్ళు కట్టే 1000 రూపాయలు ఇంక రిఫండ్ చేయరు, చేరినా చేరకపోయినా. కానీ సెక్యూరిటీ డిపాజిట్గా కట్టే అమౌంట్ మాత్రం ఆ 20,000 గవర్నమెంట్ కాలేజెస్కి వాడుకుంటుంది. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్కి అయితే 2 lakhs ఉంటుంది. అది మాత్రం రిఫండ్ చేస్తారు. వాళ్ళు చేరకపోతే రిఫండ్ చేస్తారు. సార్, ఓపెన్ రిజర్వేషన్ వారిగా ఉన్న వాళ్ళకు ఏ ర్యాంక్ వస్తే ఏ సీటు వచ్చే అవకాశం ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏ సీట్ వస్తుంది అని? ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 15% కోటా సీట్స్ కానీ, అలానే ఎయిమ్స్ వీటిల్లో ఉన్న అంటే ఆల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన రిజర్వేషన్ కోటా అనేది అప్లై అవుతుంది. డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఆ రిజర్వేషన్ కోటా ఉండదు. కానీ మిగతా వాటిలో మాత్రం రిజర్వేషన్ కోటా ఉంటుంది. యాజ్ ఇప్పుడు వీటన్నిటిలో కూడా మనకి 27% ఓబీసీస్కి ఉంది, 7.5% ఎస్సీ ఎస్టీకి ఉంది, అలానే పీడబ్ల్యూడీకి ఉంది. ఇలా రిజర్వేషన్ అనేది మామూలుగా జనరల్గా ఉన్న రిజర్వేషన్ పర్సంటేజెస్ అప్లై అవుతాయి ఇక్కడ కూడా. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కూడా అప్లై అవుతాయి, రేపు స్టేట్ కౌన్సిలింగ్లో కూడా ఆ స్టేట్ లోకల్ కోటా ప్రకారం అప్లై అవుతాయి. అక్కడ రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనేది అప్లై అవుతాయి. సో కాబట్టి వాళ్ళు మనకి జనరల్గా ఒకవేళ మనకి ఎయిమ్స్లో కానీ వీటిల్లో సీట్ రావాలి అనుకుంటే ఆల్ ఇండియా ర్యాంకు అరౌండ్ 7,000 లోపు ఉంటే ఎయిమ్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరికైతే ఆల్ ఇండియా ర్యాంకు, స్టేట్ ర్యాంక్ చూడొద్దు, ఆల్ ఇండియా ర్యాంకు 7,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎయిమ్స్లో వాటిల్లో అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 2,044 సీట్లు ఎయిమ్స్లో ఉన్నాయి, వాటిల్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ప్రయారిటీని బట్టి వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అలానే మనకి ఈ గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా సీట్లో సీట్ రావాలంటే మాత్రం సుమారుగా ఆల్ ఇండియా ర్యాంక్ అరౌండ్ 25,000, అంటే 25,000 నుంచి 30,000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకుంటే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆ పై ర్యాంక్ వాళ్ళు అప్లై చేసుకున్నా అంత ఉపయోగం ఉండదు. కాబట్టి అది ఇక వాళ్ళ చాయిస్, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. అంటే పార్టిసిపేట్ చేసి ఏదైనా వస్తుందేమో ట్రై చేద్దామంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ ర్యాంక్ వాళ్ళే అప్లై చేయాలనే రిస్ట్రిక్షన్ అయితే ఏమి ఉండదు. ఓకే సార్, కౌన్సిలింగ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అనౌన్స్ చేస్తారని ఎదురు చూసాక ఇప్పుడు ఏంటి అంటే పేరెంట్స్లో తెలియని భయం, ఏ కాలేజ్ ఎంచుకోవాలి, గవర్నమెంటా, అండర్టేకింగా, లేకపోతే కన్వీనర్ కోటా ఉన్న కాలేజెస్ వెతుక్కోవాలా, ఏంటి సార్, ఏది బాగుంటుంది, పిల్లలు మీరు స్టూడెంట్స్కి ఏది సజెషన్ చేస్తారు? పేరెంట్స్ వర్రీనెస్ కూడా తగ్గించవచ్చు. అంటే జనరల్గా అండి ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ సెక్టార్లోకి వచ్చేసరికి ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రకరకాల వాళ్ళ నమ్మకాలు, బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయనో, బెటర్ ఫ్యాకల్టీ ఉంటారనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా. గవర్నమెంట్తో పోలిస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీస్ వైపు ఎక్కువ ఆప్షన్స్ వెళ్తూ ఉంటారు. కానీ మెడికల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ కావాలి, పేషెంట్స్ ఎక్కువ వచ్చే హాస్పిటల్ ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ప్రాక్టికల్గా ఉంటుంది. కాబట్టి సో ఎంబీబీఎస్కి వచ్చేసరికి మేజర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్కే వెళ్తారు. గవర్నమెంట్లో మంచి కాలేజీలు వాళ్ళు అనుకున్న ఏరియాలో రాకపోతేనే తర్వాత ప్రైవేట్ ఆప్షన్కి వెళ్తారు. కానీ గవర్నమెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా అనేది ఏమి ఉండదు, అన్నీ ఒకటే. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొత్తం ఒకటే కేటగిరీ. సో స్టేట్కి వచ్చేసరికి మీకు కన్వీనర్ కోటా కాని సీట్లు ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ వాటిలో ఆల్ ఇండియా కోటాలో 15% పోగా మిగతా 85% గవర్నమెంట్ సీట్లన్నీ కన్వీనర్ కోటా కిందకు వస్తాయి ప్రతి స్టేట్లో.
అలానే ప్రైవేట్ వాటిల్లో 50% మళ్ళీ కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 50% సీట్లు కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. సో ఈ కన్వీనర్ కోటా కిందకు వచ్చే ప్రతిదానికి కూడా ఈ రిజర్వేషన్ రూల్స్ అప్లై అవుతాయి. అది గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, ప్రైవేట్లో అయినా అవ్వచ్చు. కాబట్టి స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కన్వీనర్ కోటాకి వెళ్ళాలి అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాలో మాత్రం కన్వీనర్ కోటా అనేది ఉండదు, ఇంకా సపరేట్గా ఒకటే, జనరల్ అందరికీ ఒకటే. సో ఇది మనకి 21st రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఛాయిస్ ఫిల్ చేసుకోవటం ఉంటుంది. అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఎయిమ్స్ ఢిల్లీ, తర్వాత ఎయిమ్స్ హైదరాబాదు, లేకపోతే ఎయిమ్స్ మంగళగిరనో, ఎయిమ్స్ భోపాలనో, ఇట్లా ఆ తర్వాత గాంధీ ఉస్మానియా అనో, ఈఎస్ఐ అనో. సో అన్ని ఈఎస్ఐ కాలేజీలకు కూడా మనకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో స్టార్ట్ అవుతుంది, సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారం అంటే ఎన్ని ఛాయిస్లైనా పెట్టుకోవచ్చు, ఇన్నే పెట్టాలనే ఇదేం లేదండి. ఎన్నైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు 100 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు, నో లిమిటేషన్. ఛాయిస్ పెట్టుకోవడానికి లిమిటేషన్ ఏమీ లేదు. సో వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో సీటు వచ్చినా రాకపోయినా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో కాలేజీలన్నీ పెట్టుకుంటా వెళ్తే వాళ్ళు పెట్టుకున్న దాంట్లో వాళ్ళకి 5th రావచ్చు, 10th రావచ్చు, 20th సీట్ అలాట్ అవ్వచ్చు, 100th ఛాయిస్ కూడా సీట్ అలాట్ అవ్వచ్చు. కాకపోతే ఇక అన్నీ ఒకటే. ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే రకరకాలు ఉంటాయి. అంటే ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక అందులో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అని, ఈసీ అని, లేకపోతే మెకానికల్ అని, కెమికల్, ఇట్లా ఇక్కడ ఏముండదు, అందరికీ ఒకటే. ఏదైనా ఎంబీబీఎస్ లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ బీడీఎస్, ఒకటే ఉండదు. మళ్ళీ ఎంబీబీఎస్లో ఆప్షన్స్ ఏమి ఉండదు మనకి. అది పీజీకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఉంటాయి, కానీ స్పెషలైజేషన్ అనేది ఎంబీబీఎస్లో అందరికీ ఒకటే కామన్. కాబట్టి సో ఓన్లీ కాలేజ్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ పరంగా మనం ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది 1 2 3 4 ఆర్డర్ ఇచ్చుకుంటా వెళ్తే ఆ ఛాయిస్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 27th వరకు టైం ఉంది ఛాయిస్ ఫిల్ చేసుకోవడానికి. సో 28th మనం ఛాయిస్ లాక్ చేసుకుంటే 29th 30th వాళ్ళు ప్రాసెస్ చేసి 31st రోజున సీట్ అలాట్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. రేపు జూలై 31st ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో చేస్తారు. సో అయితే ఇక్కడ పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే చాలామంది తెలియక కొంచెం ఇబ్బంది పడే కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది రౌండ్ 1, రౌండ్ 2, తర్వాత మాపప్ రౌండ్ అని ఉండేదండి ప్రీవియస్గా. ఇప్పుడు ఆ మాపప్ రౌండ్ని రౌండ్ 3 అన్నారు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అంటే రౌండ్ 1, 2లో మిగిలిపోయిన సీట్ల కోసం రౌండ్ 3 పెడతారు. ఇది కూడా అయిపోయిన తర్వాత స్టే వేకెన్సీ రౌండ్, అంటే ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉంటే వేకెన్సీ వస్తే దానికోసం మళ్ళీ పెడతారు. లాస్ట్ రౌండ్ అది ఇంకా ఆల్మోస్ట్. సో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ అని 4 రౌండ్స్గా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మనకు సెప్టెంబర్ ఎండ్ అవుతుంది. కాబట్టి మేజర్గా మనం ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయిన తర్వాత, అంటే జూలై 31st ఏదైతే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారో అది మనకి నచ్చితే దాన్ని యాక్సెప్ట్ చేసి కాలేజీలో చేరిపోవాలి. ఒకవేళ మనకు నచ్చలేదనుకోండి, మాకు వద్దు అనుకొని సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపే మనం దాంట్లో ఆప్షన్ పెట్టాలి, ఎగ్జిట్ అని. ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. అంటే మనం ఎగ్జిట్ అయిపోతున్నాం, మాకు ఈ కాలేజీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయ్యే సీటు మాకు వద్దు అని ఎగ్జిట్ అయిపోవచ్చు. అదే మనం కంటిన్యూ అయ్యామనుకోండి, సెకండ్ రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మనకు మళ్ళీ అది చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. లేదా ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోతే సెకండ్ రౌండ్లో అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సెకండ్ రౌండ్ తర్వాత మాత్రం మనం ఎగ్జిట్ అవ్వడానికి ఆప్షన్ లేదు. అంటే ఆఫ్టర్ సెకండ్ రౌండ్ సపోజ్ మీకు సీట్ అలాట్ అయితే ఏ కాలేజీలో అలాట్ అయిందో అక్కడ కంపల్సరీగా చేరిపోవాలి. ఇంకా మీరు సీటు వద్దు అనడానికి ఆప్షన్ లేదు. ఇంకా ఫస్ట్ రౌండ్ మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంది. సెకండ్ రౌండ్ తర్వాత మీకు సీట్ రాకపోతే ఇబ్బంది లేదు, రాకపోతే ఎలాగో ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. కానీ సీట్ అలాట్ అయిన తర్వాత ఈ సీట్ నాకు నచ్చలేదు, నేను వేరే కాలేజీలో మళ్ళీ చేరతాను, స్టేట్ కౌన్సిలింగ్కి వెళ్తాను అంటే ఛాన్స్ లేదు. కాబట్టి సెకండ్ రౌండ్ తర్వాత మాత్రం జాగ్రత్తగా మనం చేరదలుచుకుంటేనే కంటిన్యూ అవ్వాలి, లేకపోతే ఫస్ట్ రౌండ్ తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. సార్, ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయాక సెకండ్ కౌన్సిలింగ్కి ఎగ్జిట్ అవ్వే ఛాన్స్ లేదు అన్నారు. అలాంటప్పుడు ముందే వీళ్ళు ఎలాంటి గ్రూప్ తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఉండాలంటారా? చూస్ చేసుకునే కాలేజీని బట్టి గ్రూప్కి ఇక్కడ ఆప్షన్ లేదు, మనకి అందరూ ఎంబీబీఎస్ కాబట్టి ఓన్లీ కాలేజ్ ఆప్షన్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, సపోజ్ ఇప్పుడు ఇండియా మొత్తంగా ఉన్న గవర్నమెంట్ 15% కోటా ప్లస్ ఎయిమ్స్, జిప్మర్ ఇట్లాంటివన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ పెట్టాం ఆప్షన్స్. కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, హైదరాబాద్లో వచ్చే కాలేజీ చేరతాం, లేకపోతే మా ఊరు దగ్గరలో ఉన్న కాలేజీలోనే చేరతాం, మా స్టేట్లో ఉన్న కాలేజీలోనే చేరదాం ప్రిఫరెన్స్. అదే ఇప్పుడు వేరే చోట ఢిల్లీలోనో ఇంకొక చోట వేరే స్టేట్లో మనకి మహారాష్ట్రలోనో గవర్నమెంట్ కాలేజీలో సీట్ అలాట్ అయింది అనుకోండి,
అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు అనుకుంటేనే డ్రాప్ అవ్వాలి. ఓకే. అందుకని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకి ఏది వచ్చినా సరే మనం కంపల్సరీగా చేరతాము అనుకున్న ఆప్షన్స్నే పెట్టాలి. ఓకే. ఆప్షన్స్లో సీట్ వస్తే చేరతాం, లేకపోతే లేదు. కాబట్టి అంటే ఊరికే మనం అన్ని ఛాయిస్లు ఫిల్ చేద్దాం అన్నట్టుగా అన్ని కాలేజీలు పెట్టేసాం అనుకోండి, ఆ పొరపాటున సీట్ ఎలాట్ అయితే ఇబ్బంది పడతాం. మళ్ళీ అక్కడికి వెళ్ళటం ఇష్టం లేకపోతే ఛాయిస్ పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి. సపోజ్ మీకు ఒక 20 కాలేజెస్ మీ ప్రిఫరెన్స్, ఆ 20 పెట్టి వదిలేయాలి. 20లో వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి మనం ఏదైతే చేరాలి అనుకుంటున్నామో ఆ మాత్రమే ఆప్షన్స్ పెట్టాలి, తర్వాత పెట్టడానికి లేదు. సో ఈ 31st సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు కొంత టైం ఇస్తారు, ఒక 3-4 డేస్ టైం ఉంటుంది. అప్పుడు మనకి అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అక్కడ డాక్యుమెంట్ కూడా వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఏవైతే ఇప్పుడు ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసాము, మనకి సంబంధించిన ఇప్పుడు నీట్లో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని పెట్టాం, ఇంటర్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని పెట్టాం. సో వాటన్నిటికీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. లేదా మనకి ఈ కేటగిరీ రిజర్వేషన్ నాకు ఉంది అని పెట్టాం. సో దాని అన్నిటికీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఉంటుంది. సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేసే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్. అప్పటి వరకు మనం కాలేజ్కి వెళ్ళినప్పుడే మన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఫిజికల్ గా తీసుకెళ్ళాలి. అప్పటి వరకు అవసరం లేదు. అప్పటి వరకు ఆన్లైన్ లో మనం మెన్షన్ చేసుకుంటే చాలా మైనారిటీ ఏంటి అనేది డాక్యుమెంట్ అప్లోడ్ చేయమంటారు, అది ఫిజికల్ ప్రూఫ్ చేయమంటారు. ఆ తర్వాత ఒరిజినల్ అనేది అప్పుడు తీసుకెళ్ళాలి, అప్పటి వరకు అవసరం లేదు. సార్, ఈ కౌన్సిలింగ్లో ఒకవేళ సీటు రాకపోతే ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అన్న వాళ్ళకి ఏంటి సార్ అనదర్ ఆప్షన్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి అనౌన్స్ చేసింది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అండి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అందరికీ రావు. నేను చెప్పినట్టుగా ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంకు ఒక 25,000 30,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. ఇది అయిన తర్వాత మనకి జూలై 30th స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో స్టేట్ కౌన్సిలింగ్ అంటే ఎక్కడైనా గవర్నమెంట్ దాని ప్రకారం స్టేట్ కౌన్సిలింగ్ అనేది 30th అనౌన్స్ చేయాలండి. సో అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. 30th స్టార్ట్ అయినప్పుడు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఎవరు ఎలిజిబుల్ మనకి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ప్రయారిటీ. ఆల్ ఇండియాలో అంటే ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏముంది, ఎవరైనా అందరూ ఈక్వల్, ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళు ఈక్వల్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే స్టేట్కి వచ్చినప్పుడు ఈ స్టేట్లో లోకల్ వాళ్ళే ఎలిజిబుల్, నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో ఆన్లైన్లో ఛాయిస్ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రౌండ్ 1 రౌండ్ 2 మాపప్ రౌండ్ అని 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్లో మనకి సీట్ అలాట్ అయిన దాన్ని బట్టి మనం ఓకే చేసి ముందుకి సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనే ఆప్షన్ ఆల్ ఇండియాలో ఉంటుంది, కానీ స్టేట్లో మనం కంటిన్యూ అవ్వచ్చు. సార్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి స్టేట్ కౌన్సిలింగ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అసలు ఏముంటుంది అంటే డిఫరెన్స్? ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎయిమ్స్, జిప్మరు, డీమ్డ్ యూనివర్సిటీసు, గవర్నమెంట్లో ఉన్న 15% కోటా సీట్లే ఉంటాయి. స్టేట్ కౌన్సిలింగ్లో ఏముంటాయంటే ఆ స్టేట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో 85% కోటా, 15% ఆల్ ఇండియా పోయిన తర్వాత మిగిలిన 85% కోటా. అట్లానే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న అన్ని సీట్లు 100% సీట్లు ఈ స్టేట్ కోటాలోనే ఫిల్ చేస్తారు. కాకపోతే దాంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఉంటాయి. ఏ కేటగిరీ వచ్చేసి కన్వీనర్ కోటా ఫ్రీ సీట్ ఉంటుంది. బి కేటగిరీ వచ్చి అది కూడా మెరిట్లో వాళ్ళే మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, సీట్ అలాట్ వాళ్ళే చేస్తారు, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలోనే చేస్తారు. కాకపోతే ఫీజు ఎక్కువ ఉంటుంది. అలానే సి కేటగిరీ అనేది ఎన్ఆర్ఐ కోటా, అది కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అప్లై చేసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది. కాకపోతే అక్కడ కూడా ఫీజు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ప్రైవేట్లో ఉన్న 100% సీట్లు, అలానే గవర్నమెంట్లో ఉన్న 85% సీట్లు. సో మన సుమారుగా తెలంగాణలో 9,055 సీట్లు ఉన్నాయి ఈ సంవత్సరం. దాంట్లో మనకి 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో ఉన్న అరౌండ్ 4,000 చేంజ్ సీట్లలో ఆ 15% కోటా 600 సీట్లు మనకి గవర్నమెంట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోకి వెళ్ళిపోతే మిగతా 3,400 చేంజ్ సీట్లకి ఈ కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అవుతుంది. అట్లానే మిగిలిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాటిలో ఉన్న ఒక సుమారుగా ఉన్న ఒక 5,000 సీట్లలో వాటిలో 50% మనకి ఈ కన్వీనర్ కోటా కిందకు వస్తాయి అన్నమాట. మిగిలినవి బీసీ కేటగిరీ, 35% బి కేటగిరీ, 15% సి కేటగిరీకి వెళ్తుంది. కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రేపు 21st నుంచి స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్ ప్రొసీజర్లో పార్టిసిపేట్ చేయాలి. అంటే సుమారుగా ఒక 25,000 30,000 ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కూడా. అదే డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా వచ్చేస్తాయి.
మాక్సిమం ఎంత ర్యాంక్ సార్? ఎంత డీమ్డ్ వరకు యూనివర్సిటీస్ అంటే దానికి ఇప్పుడు ఫీజు ఎక్కువ ఉంటుందండి. Okay. దానికి మనం కంపల్సరీగా ఇంతకు వస్తుందని చెప్పలేం. అది 1,00,000 2,00,000 ర్యాంకు 3,00,000 ర్యాంకు కూడా రావచ్చు అక్కడ. ఓకే. ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏంటంటే ఫీజు ఎక్కువ ఉంటుంది, Fees ఫీజ్ స్ట్రక్చర్. Yes, yes. అందరూ ఆ ఫీజు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఇప్పుడు మెరిట్లో వచ్చే వాళ్ళందరూ దీంట్లో ఫ్రీ సీట్లో వెళ్ళిపోతారు. ఎవరైతే మాకు మెరిట్లో రాదు బట్ స్టిల్ మాకు మంచి కాలేజీ కావాలి, పేరున్న కాలేజీ కావాలి అనుకునే వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తారు. సో అక్కడ ఏంటంటే మీకు ర్యాంక్ 2,00,000 వచ్చినా సీట్ వచ్చే అవకాశం సీట్. ఉంటుంది, ఓకే. 3,00,000 వచ్చినా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన కౌన్సిలింగ్ గురించి ఇన్ని రోజులు మీరు మాకు ఇస్తూనే ఉన్నారు మీ సూచనలు. పేరెంట్స్ అందరికీ మీరు ఇచ్చిన సలహాలు కూడా చాలా ఉపయోగపడాయి. చాలామంది పేరెంట్స్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా సార్, రేపు 21st నీట్ యూజీ రిజల్ట్ కౌన్సిలింగ్ గురించి ఎంత క్లియర్గా చెప్పారో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు.